కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని సదాశివపేట మున్సిపల్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి అన్నారు. సదాశివపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశాల మేరకు మొదటి విడతగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 11 మంది కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించినట్టు తెలిపారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను రేపు లేదా ఎల్లుండి ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నాయకులు వస్తే ప్రజలు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నామని భిక్షపతి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. గడప గడపకు బాకీ కార్డులు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పూర్తిగా కోల్పోయిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చేల మల్లన్న, ప్రధాన కార్యదర్శి పిల్లిగొండ వీరేశం, బీఆర్ఎస్ నాయకులు చింతా సాయినాథ్, బీసీసీఎల్ ప్రెసిడెంట్ సున్నం కిరణ్, యువత అధ్యక్షులు నాని, శాంతకుమార్, పెద్దగౌడ్, ముంగిటి రాజేందర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అంజయ్య, మక్సూద్ హుస్సేన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అక్బర్ హుస్సేన్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఆత్మకూరు నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి వీరు బొగ్గుగని స్కామ్ చేసిరు. కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు వేసిరు, ప్రెస్ టెండర్లు వేసిరు. ఇంతకుముందు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మైనస్ టెండర్లు ఉండేవి. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయన బామర్ది కీలక పాత్ర పోషించి మరి ఈరోజు ప్రెస్ టెండర్లు వచ్చే విధంగా వాళ్ళు బొగ్గుగని స్కామ్ చేస్తూ ఉన్నారు. మరి దాని మీద మా మాజీ మంత్రి హరీష్ రావు గారు, అదేవిధంగా మా మాజీ మంత్రి కేటీఆర్ గారు నిలదీయడంతో మరి దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం, అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో లబ్ధి పొందడానికి కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి సిట్టు విచారణ పేరుతోటి ఈరోజు మా అగ్రనాయకులైనటువంటి హరీష్ రావు గారిని, అదేవిధంగా కేటీఆర్ గారిని విచారణ పేరుతోటి మరి పోలీస్ స్టేషన్ తిప్పుతూ ఉన్నారు. మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి కుట్రలేంది, మీరు చేసినటువంటి అక్రమాలు ఏంది, మీరు చేసిన స్కామ్లు ఏంది. కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అనే ఒక నినాదం వచ్చింది. మరి ఈరోజు మీరు స్కామ్లను బయట పెట్టుకుని మా నాయకులను సిట్ విచారణతో కనుక మీరు ఇచ్చకపోవడంతో 2000 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఈ అంశాన్ని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని ఓటేయడానికి వస్తే మేము గల్లబట్టి అడుగుతామని చెప్పి కూడా వృద్ధులు, అదేవిధంగా వికలాంగులు మాకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా విద్యార్థుల దగ్గర పోయినాం. మా విద్యార్థుల దగ్గర ఒకటే మాట అన్నారు, మాకు రియంబర్స్మెంట్ కేసీఆర్ గారు అన్నప్పుడు రెగ్యులర్గా వచ్చేది, మా కాలేజీలో ఇబ్బందులు కాలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గ్యారంటీ ఇస్తామని చెప్పారు. 5 లక్షల రూపాయల గ్యారంటీ కూడా మాకు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మా రియంబర్స్మెంట్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. వాళ్ళు ఎవరు ఓటు అడగడానికి వచ్చినా కూడా మేము ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి కూడా మా విద్యార్థి సోదరులు తెలియడం జరిగింది. అదేవిధంగా రైతుల దగ్గరికి పోయినాం. రైతుల దగ్గరికి పోతే ఒకటే మాట అన్నారు, మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10,000 రూపాయలు రైతు బంధు వచ్చేది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు ఇప్పుడే తీసుకుంటే 10,000 వస్తుంది, నేను వచ్చి తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు కూడా మరి 15,000 ఇవ్వకపోగా ఇచ్చే దానిలో కూడా ఇప్పటికి 2 సార్లు ఎగ్గొట్టి మా రైతు బంధువులు మా పుట్టగొట్టిరని చెప్పి కూడా రైతులందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. మేము కూడా మా ఇంటికి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు గల్లబట్టి అడుగుతామని చెప్పి కూడా మా రైతు సోదరులు వివరించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికి పోయినా కూడా వచ్చేసి హోటళ్ళ చుట్టూ అటు ఇటు తిరుగుతూ మరి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మరి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మీరే గెలవనప్పుడు మీ అభ్యర్థులు ఎట్లా చేస్తారనే విషయం కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ చింతా ప్రభాకర్ అన్న నేతృత్వంలో, ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో ఇక్కడ మేము అందరం అభ్యర్థులను గెలిపించుకోవడానికి మన సీనియర్ నాయకులు అందరితో కలిసి అందరం కూడా మాకు ఇచ్చిన పూర్తి బాధ్యతను మేము పోషించి ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థులను గెలుపు బాటలో తీసుకునే విధంగా మా సీనియర్ నాయకత్వం అంతా కూడా ఇక్కడ పనిచేయబోతా ఉన్నాం. మా రూరల్ ప్రాంతం నుంచి కూడా మా నాయకులందరూ కలిసికట్టుగా ప్రచారం చేసి మరి ప్రభాకర్ నాయకత్వంలో ఈ మున్సిపాలిటీని సాధించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. గారి నాయకత్వంలో, మా కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో, మా చింతా ప్రభాకర్ నాయకత్వంలో ఈ మున్సిపాలిటీలో మరి టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసే విధంగా మరి ఈరోజు మేము అభ్యర్థులను ప్రకటించబోతా ఉన్నాం. మొదటి వార్డు నుంచి ఫణికృష్ణ, అదేవిధంగా 4వ వార్డు నుంచి నజీర్, అదేవిధంగా 7వ వార్డు నుంచి విద్యాసాగర్ రెడ్డి గారు, అదేవిధంగా 9వ వార్డు నుంచి బేగరి ప్రశాంత్, అదేవిధంగా
12వ వార్డు నుంచి చీలా స్వరూప మల్లన్న గారు, అదేవిధంగా 13వ వార్డు నుంచి ఎర్ర విశాలి నాగరాజ్ గౌడ్ గారు, 16వ వార్డు నుండి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు చింతా గోపాల్ గారు, అదేవిధంగా 21వ వార్డు నుంచి ముబీన్ గారు, 24వ వార్డు నుంచి ఖలీల్ పటేల్ గారు, అదేవిధంగా 26వ వార్డు నుంచి అపర్ణ శివరాజ్ పాటిల్ గారిని అభ్యర్థులుగా మా చింతప్రభాకరణ గారు ఆదేశానుసారం ప్రకటిస్తూ ఉన్నాం. మిగతాయి కూడా తొందరలోనే ఒక వన్ డేస్లోనే మిగతా అభ్యర్థులను కూడా ప్రకటిస్తాం. కాంగ్రెస్ పార్టీ కన్నా ముందుగానే, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కన్నా ముందుగానే, బీజేపీ పార్టీ కన్నా ముందుగానే మా కష్టపడి ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులను